ఇదిగోండి వచ్చేసింది అంటిలియా, చూసారా? అదే చూసారా? అది అదిగోండి కనిపిస్తుందా? అది అంటిలియా అంబానీ హౌస్. ఇదిగోండి 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 ఇదిగోండి. बोल ना, अच्छा तो लग रहा है. वेरी नाइस. लग रहे हो पाकिस्तानी पठान. పాకిస్తాన్ చూడండి, మళ్ళీ ఎక్కడికి వచ్చాం? మళ్ళీ కమాటిపురకు వచ్చాం. సో బేసిక్ గా అంబానీ ఇల్లు కమాటిపుర పక్కనే ఉంది. కమాటిపుర వీడియో చూసారా? 6 లక్షలు దాటి వీళ్ళు వచ్చాయి ఇన్ని రోజుల తర్వాత. లేదు ఈ మధ్యన వెళ్తున్నాయి బానే. 1 మిలియన్ వచ్చింది, 7 లక్షలు వచ్చింది, 6 లక్షలు వచ్చింది, వెళ్తున్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఇంత ముందులాగా అంత ఘోరంగా లేవు. కాకపోతే మొత్తానికి మళ్ళీ కమాటిపుర తీసుకొచ్చాడు. హలో, మళ్ళీ మీ రవి. సో విశాఖపట్నంలో 4-5 రోజులు అయిపోయింది. నిన్న రాత్రి నాకు ఒక తలంపు వచ్చింది, కళ్ళలోకి వచ్చింది. హాజీ అలీ దర్గా ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నా, వెళ్ళలేదు. లాస్ట్ టైము మీకు వెళ్ళి కమాతిపుర మొత్తం ముంబైలో రాత్రికి రాత్రి వెళ్ళి చూసి చేసాం కదా. సో దానికి పీపుల్కి అలాంటివి చూడడం ఇష్టం. దానికి ఒక 6 లక్షలు 6.5 లక్షలు వ్యూస్ వచ్చాయి. బట్ ఎనీవే, ఆ కమాతిపుర నాకు చూడాలి, ఆ లిస్ట్ క్రాస్ చేశాను. ఇప్పుడు కొత్తది వచ్చింది ఏంటంటే హాజీ అలీ దర్గా. ముంబై కోస్ట్ మీద ఉంటుంది, ఒక ఐలాండ్, చిన్న ఐలాండ్ లా ఉంటుంది. సో దాని గురించి ఇంకా మాట్లాడదాం. నాకు కల్లోకి తలంపు వచ్చింది హాజీ అలీ దర్గాకి వెళ్ళాలని. సో వెంటనే ముంబైకి ఫ్లైట్ బుక్ చేసేసుకున్నా. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం ముంబై. విశాఖపట్నం నుంచి ముంబై కేవలం 2 గంటలు. ఇండియాలోని ఫ్లైట్ ఫేర్స్ పెద్ద ఖరీదు ఉండవు కాబట్టి మనం నిజంగా లాస్ట్ మినిట్ అయినా కూడా అంత కష్టపడక్కర్లేదు. సో మొత్తానికి ఎయిర్ ఇండియా ఫ్లైట్ అయితే బుక్ చేశాను. మనం ఇప్పుడు వెళ్ళిపోతున్నాం మళ్ళీ ముంబై ఒక్క రోజుకి. ఎందుకంటే నాకు హాజీ అలీ దర్గా చూడాలని కాబట్టి. హాజీ అలీ తలంపు వచ్చినట్టు చేస్తే ఒక సాటిస్ఫాక్షన్, లేకపోతే అలా పొడుస్తుంది నాకు. ఏమైంది వెళ్ళలేదని. ఓకే, సో లెట్స్ గో టు ముంబై. సో బాయ్ బాయ్ వైజాగ్ వచ్చేసాను. ఎందుకు రావాలనిపించింది, మళ్ళీ వస్తుంది, మన ఊరే కదా. వచ్చేసాం గాయస్, ముంబై అగైన్. సో కళ వచ్చింది, ఆ కళ సాకారం చేసుకోవడానికి పొద్దున్న ఫ్లైట్ బుక్ చేసేసాను, ఫ్లైట్ ఎక్కేసాను, వచ్చేసాను ముంబై. ప్లేన్ అయితే గంట లేట్ అయింది. 6 గంటలకు రావాలి, 7 గంటలకు వచ్చింది. దానివల్ల నా ప్లాన్ అంతా పుష్ అయింది. కానీ ఒక్కసారి దీనికోసం వచ్చాను కదా, ఇదైతే చేసేస్తాం. సో అక్కడ నా ఫ్రెండ్ రెడీగా ఉన్నాడు, బ్యాగ్ పెట్టేసి ఇంకా వెళ్ళిపోవడమే హాజీ అలీ. సో బ్యాగ్. సో ఎయిర్పోర్ట్ లో నుంచి ఎక్కడో సావాలు వదిలేసాను. మన షకీల్ భాయ్ లాస్ట్ టైం లాగే వచ్చాడు. కమాతిపుర వెళ్ళాం కదా, సేమ్ బైక్ ఎక్స్పీరియన్స్. ముంబై ట్రాఫిక్ ఆ మాత్రం తప్పదు. ఇదిగోండి ఐటీసీ మరాఠా. లాస్ట్ టైం నేను వీడియో చేశాను ఇక్కడ ఉండి. ఎక్ బార్ ఇదర్ అచ్చాయ్ ఐటీసీ మరాఠా. సో ఇందులో ఉన్నాను. ఈ వ్లాగ్ మీరు చూడాలంటే 5 స్టార్ హోటల్ ఆర్ 4 స్టార్ హోటల్ బ్రహ్మాండంగా ఉంటది. ఆల్రెడీ మన ఛానల్లో వ్లాగ్ ఉంది ఐటీసీ మరాఠాది, లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం హాజీ అలీకి. చెప్తాను ఎన్ని కిలోమీటర్లో ఎగ్జాక్ట్ గా చూసి. సో ఇదిగోండి అన్ని వెళ్తున్నాం మళ్ళీ ముంబైలో. 21 కిలోమీటర్లు ఎయిర్పోర్ట్ నుంచి. ఎయిర్పోర్ట్ పక్కనే నా సూట్ కేసులు వదిలేశాను. 21 కిలోమీటర్లు. ఎందుకంటే హాజీ అలీ మనకు 10కి మూసేస్తారు. మనకి కళ వచ్చింది, కళ సాకారం అయిపోవాలి కాబట్టి ముంబై వచ్చేసి ఆల్రెడీ బైక్ మీద ఉన్నాం. అబ్బా, కమాతిపుర వెళ్ళిన రోజు ట్రాఫిక్. ఇవాళ అస్సలు ట్రాఫిక్ లేదు. ఐ లవ్. సో కానీ ఇది మళ్ళీ చెప్తున్నా మీకు, లాస్ట్ టైం చెప్పినట్టే ముంబైలోని 20 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు, 200 కోట్ల అపార్ట్మెంట్ ఉంటాయి. కానీ మెజారిటీ ముంబై మాత్రం ఇలానే ఉంటది. రిచ్ పూర్. అంటే ఇప్పుడు మీరు అంబానీ ఇంటికి వెళ్ళినా కూడా అంబానీ ఇంటి పక్కన స్లమ్లు ఉంటాయి, ఎయిర్పోర్ట్ పక్కన స్లమ్లు ఉంటాయి. కానీ మళ్ళీ చెప్పినట్టు ముంబై ఇస్ ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ మేడం. చూడండి ఇంత డబ్బులున్నా రోడ్లు సరిగ్గా ఉండవు. అది అభి టీ నై పహలే హమ్ చలేంగే హాజీ అలీ. చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ చూసారు కదా, భవన్ కనిపిస్తుందా, సేనా భవన్. మొత్తం ఆయన నుంచే మొత్తం మహారాష్ట్రని ఒక ఊపిన బాలా సాహెబ్
పైన రాసింది జై మహారాష్ట్ర అని. అది అక్కడ ఛత్రపతి శివాజీ ఉంది చూసారా స్టాచ్యూ. సో ఎప్పుడు నేను చూడలేదు, మొదటిసారి చూస్తున్నా. మెయిన్ బిల్డింగ్ ఇక్కడి నుంచి ఆయన మొత్తం నడిపేవాడు రాజకీయాలు. సో మీకు చూపించేస్తున్నా. ఇదిగోండి మీరాజ్. వచ్చినప్పుడు తిందాం మంచి బిర్యానీ. ఇక్కడ మనం వెళ్ళగానే ఇక్కడ నో బీఫ్ అని రాసి ఉంటుంది అన్నమాట. హైదరాబాద్ లో చూశాను ఎక్కువ బీఫ్ అమ్ముతున్నారు. హైదరాబాద్ లో మొన్న హఫీజ్పేటలో ఉన్నా మొత్తం బీఫ్ 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 ఎక్కడ పడితే అక్కడ. ముంబైలో లేదు. మనమేమో అందరికి చెప్తాం హైదరాబాద్ లోనే అన్ని ఉన్నాయి బీఫ్. హఫీజ్పేట వెళ్ళండి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తున్నారు. కానీ ట్రాఫిక్ మాత్రం ఐ కెనాట్ బిలీవ్. ముంబైలో ఎంత ఖాళీగా ఉందంటే అదృష్టం. అదే హజీ అలీ దర్గా. మా రోడ్లు కానీ గ్రేటెస్ట్ సిటీ ఇండియాలో. ఏదైనా కూడా రోడ్లు ఎలా ఉందో కూడా. అమ్మా సడన్ గా బ్యాంకాక్ ఫీలింగ్ వచ్చేసింది. వెళ్తుంటే వన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ మొత్తం మనం రిచ్ రిచ్ ఏరియాలో వెళ్తున్నాం. ప్రభాదేవి అంటారు దీన్ని. ప్రభాదేవి దాటి వెళ్తున్నాం. అసలు వైజాగ్ ఎలా తెలిసిపోయిందో ముంబై కూడా ఆల్మోస్ట్ అలా తెలిసిపోయింది. ఇన్ని ట్రిప్పులు రా బాబు. వైజాగ్ ఎన్నిసార్లు వచ్చానో ముంబై కూడా ఎన్నిసార్లు వస్తున్నాం కదా. ఇది ఆల్రెడీ 3వ సారి ఈ ట్రిప్ లో పెళ్లి. ఇప్పుడు మనం మహాలక్ష్మిలోంచి వెళ్తున్నాం. ఎందుకు మహాలక్ష్మిలో స్పెషల్ అంటే నేను 4వ క్లాస్ లో ఉన్నప్పుడు, నాకు 9 ఏళ్ళప్పుడు, నాకు 8 ఏళ్ళు అప్పుడే 4వ క్లాస్ డబుల్ ప్రమోషన్ వచ్చినప్పుడు మా నాన్న తీసుకొచ్చారు ఇక్కడికి. మహాలక్ష్మి గ్లాస్ ఫ్యాక్టరీ అని ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఎక్కడో దగ్గరలో బూట్ హౌస్ ఉంటుంది. ఎక్కడో నాకు గుర్తులేదు, నాకు ఫోటో కూడా ఉంటుంది బూట్ హౌస్ లో. నాకు 9 years అప్పుడు తీసుకొచ్చారు మా నాన్న. సో మహాలక్ష్మి అనగానే ఆ మెమరీస్ గుర్తొచ్చాయి. అరే లక్కీ కదా ఇంత మెమరీ. ఏది మర్చిపోను నేను. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అన్ని గుర్తుంటున్నాయి. महालक्ष्मी ग्लास फैक्ट्री, इधर ग्लास फैक्ट्री है ना भाई, महालक्ष्मी ग्लास फैक्ट्री। जब मैं 9 साल का था मेरा डैड ने इधर मेरा पिताजी टूर लाया मुंबई में। ఇదిగోండి గైస్ వచ్చేసాం హాజీ అలీకి. లోపలికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు దర్గా లోపలికి. సో ఇది ఒక ఐలాండ్. లోపలికి వెళ్ళాక మీకు కథ చెప్తాను. సో మనం ఎప్పుడు లేటే కదా, ఆల్మోస్ట్ మూసే టైంకి వచ్చేస్తున్నాం. కానీ మరి వైజాగ్ నుంచి గంట లేట్ అయిపోయింది ఫ్లైట్. సో మూసేలోకి వెళ్ళిపోదాం. నాకు ఒక టోపీ అయితే కావాలి, టోపీ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఇవన్నీ టోపీలు ఇదే కావాలి అనుకున్నా లోపలికి వెళ్ళినప్పుడు. ఇవైతే 100 రూపాయలంట, ఇది 50 రూపాయలే. ఈ క్రిస్టల్స్ అన్ని 100 రూపాయలు అంతే. अच्छा तो लग रहा है, वेरी नाइस, लग रहे हो पाकिस्तानी पठान। పాకిస్తాన్ చూడండి ఇది మొత్తం ఇంత ఫేమస్ దర్గా. 80,000 నుంచి 1,00,000 మంది వస్తారట వీకెండ్స్. కానీ ఇది పరిస్థితి. సో ఇది ఒక ఈ కథ మీకు అక్కడికి లోపలికి వెళ్ళాక, నాకు ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి దర్శనం అయిపోయాక చెప్తాను ఏంటి అని. సో మనం ఒక ద్వీపం మీదకి వెళ్తున్నాం ఇప్పుడు, చిన్న ఐలాండ్. సో ఇదిగోండి మనం ఇప్పుడు ఐలాండ్కి నడాలి. ఒకటి అమ్మ ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ నడాలంట. మూసేస్తున్నారు, మూసేసేలోగా వెళ్ళి పరిగెట్టాలి. సో వచ్చేసాం గాయస్ హాజీ అలీ దర్గా. కల్లోకి వచ్చింది, వచ్చేసాము. ఇదిగోండి ఎక్కడి నుంచి వ్యూ చూడండి ఎలా ఉందో. మొత్తం ముంబై स्काई स्क्रैपर्स, रिच पार्ट ऑफ मुंबई। मरीन ड्राइव बहुत नजदीक है ना इधर से? कितना दूर है? 4 కిలోమీటర్స్. సో ఈయన గురించి మీకు లోపలికి వెళ్ళిపోయి మనకి మూసేస్తారు కదా, ఒకసారి దర్శనం చేసుకున్నాక మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కల్లోకి వచ్చింది హాజీ అలీ, చేసాం. అది ద పవర్ ఆఫ్ ఆర్టీటీ అంటే. మనసులోకి వచ్చిందంటే అయిపోవాలి. వచ్చేసాం గాయస్ హాజీ అలీ దర్గాకి అయితే వచ్చేసాం. ఆల్వేస్ రషింగ్ కానీ టైంకి వచ్చేసాం, ఇంకా మూయలేదు. చూడండి ఒకప్పుడైతే మొత్తం ఇదంతా లేదు కదా, చూసారా మొత్తం సముద్రం మధ్యలోని. సో హాజీ అలీ ఈయన సూఫీ సెయింట్ హాజీ అలీ పీర్ హాజీ అలీ షా బుఖారీ. ఆయన ఉజ్బెకిస్తాన్ లోని చాలా 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 డబ్బున్నాడు. ఒకసారి ఏదో బుద్ధుడి కథలాగా ఎవరో పేదమ్మాయి కనిపించి ఏదో అయింది. అప్పుడేమో ఆయన మొత్తం ఆయనకున్న కోట్లు ఇచ్చేసి కోట్లు ఇచ్చేసి మక్కా వెళ్ళి అక్కడ ఆయన ఇది చేసుకొని తర్వాత ముంబై వచ్చి సెటిల్ అయిపోయి
ఇక్కడ ఒక పెద్ద సంస్థలాగా, ఒక పీర్ సంస్థలాగా పెట్టుకొని ఇక్కడ మొత్తానికి ఆయన వాళ్ళ రిలీజియన్ అంటే ఇస్లాము ప్రచారం చేశాడనమాట. ఒక పెద్ద సూఫీ సెయింట్. ఈ హాజీ అలీ చాలా చాలా ఫేమస్. ఫ్రైడే సాటర్డే వస్తే మీరు అసలు రాలేరు. కానీ చూడండి, చిన్న ఐలాండ్ మీద ఎందుకు ఇక్కడ వచ్చింది అది నేను అయిపోయాక చెప్తాను. సో ఈ చిన్న ఐలాండ్ మీద ఉన్న దర్గా చాలా ఫేమస్ కాబట్టి ముస్లిమ్సే కాకుండా హిందూస్ కూడా చాలా మంది వస్తారు కాబట్టి ఈ మొత్తం అంతా కూడా మార్బుల్తోని రీఫర్బిష్ చేస్తున్నారు. చాలా గ్రాండ్గా చేస్తారంట. సో ఇంకా అది ఎన్ని సంవత్సరాల ప్రాజెక్ట్ అవుతుందో తెలియదు, కానీ ఇదిగోండి మీకు మెయిన్ దర్గా ముందుకి వెనక మాస్క్, ఆ తర్వాత స్కైలైన్ మాత్రం అసలు క్యాక్ అంటే క్యాక్. ఆ మొత్తం వ్యూ ఆఫ్ ముంబై అయితే అదిరిపోయింది ఇక్కడ నుంచి. ఇదిగోండి ఇది మెయిన్ దర్గా హాజీ అలీ. అక్కడ ఏం రాసిందంటే అరబిక్లో అల్లా అని రాసింది. మనం అల్లా అంటే వేరే దేవుడు అనుకుంటాం కదా, దేవుడు అని తెలుగులో ఎలా అంటాం, హిందీలో గాడ్, ఇంగ్లీష్లో గాడ్ అని ఎలా అంటాం, హిందీలో దేవ్ అని ఎలా అంటాం, అలాగా అల్లా అంటే అరబిక్లో గాడ్ అని, దేవుడు అని. ఓకే, సో ఈ దర్గాలోని మోస్ట్ ఫేమస్ స్పాట్ మీకు చెప్పాను కదా, హాజీ అలీ షా బుఖారీ ఆయన మజర్. ఇది మజర్ అంటే సమాధి లాగా. ఆయన ఎందుకు ఇక్కడ ఈ చిన్న ఐలాండ్లో పాతిపడ్డాడో నేను ఇది అయిపోయి చెప్తాను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్పాట్. ఇక్కడ ముందరకి సుఫీ సెయింట్ హాజీ అలీ పీర్ సాహెబ్ సమాధి ఉంది, అది మీకు చూపిస్తాను. ఎందుకంటే అది మోస్ట్ సీక్రెట్ స్పాట్ ఇక్కడ ఈ హాజీ అలీలో. ఈ వెనకాల ఒక చిన్న మాస్క్ ఉంది, చాలా టిపికల్ ఆఫ్రికన్ మాస్క్ లా ఉంది. ఆఫ్రికాలో మాస్క్లు మొరాకోలో చూసినవి కానీ లేకపోతే వెస్ట్ ఆఫ్రికాలో చూసిన మాస్క్ లా ఉన్నాయి. ఇక్కడ 5 ప్రేయర్స్ ఉంటాయి వాళ్ళకి రోజుకి. పొద్దునుంచి ఫజర్, అసర్, మగ్రిబ్ ఇలాగా 5 ప్రేయర్లు ఉంటాయి. ఈ లాస్ట్కి ఏమో జుమ్మా అంటే ఫ్రైడే నాట్ ప్రేయర్. సో అక్కడ జస్ట్ టైమ్స్ ఉన్నాయన్నమాట. 8 గంటలకి ఫజర్, 8 గంటలకి అసర్, 8 గంటలకి మగ్రీబు, అలాగా 8 గంటలకి ఈషా, అలాగా 5 ప్రేయర్స్ లిస్ట్ చేసి ఉన్నాయి. సో జస్ట్ మీకు చూపిస్తున్నా. మనం 9:40కి వచ్చాం, 10కి మూసేస్తారు. కంటిన్యూస్గా అనౌన్స్మెంట్లు వస్తున్నాయి, ఎవ్వరు లోపల ఉండడానికి లేదు అని. ఎందుకంటే రాత్రిపూట సముద్రం పొంగి చాలాసార్లు కొంతమంది మునిగిపోతారంట, ఎవరు తర్వాత ఉండడానికి లేదు. అంతేకాదు పోలీసులు, మిలిటరీ కూడా వచ్చేసింది, చూసారు కదా. సో అది హాజీ అలీ స్పెషాలిటీ మొత్తానికి. ఇదిగోండి మన సెల్ఫీ మూమెంట్ తీసుకోవాలి హాజీ అలీకి. సో హాజీ అలీ దీని గురించి చెప్తాను. సో ఒక పీర్, ఒక సూఫీ సెయింట్, ఆయన పేరు పీర్ హాజీ అలీ షా బుఖారీ. బుఖారీ అంటే బుఖారా అనే ఊరు ఉజ్బెకిస్తాన్లో ఉంది. సో ఉజ్బెకిస్తాన్లో ఈయన చాలా 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 డబ్బున్నాడు. సో బుద్ధుడికి ఎలాగైతే ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందో అలాగా ఒక పేదావిడని చూసి ఆయన మొత్తం త్యజించేశాడు. ఆయన డబ్బులన్నీ త్యజించేసి మక్కా పిల్గ్రిమేజ్కి వెళ్ళి ఆ తర్వాత ఇండియా వచ్చి, అంటే వాళ్ళ అమ్మ పర్మిషన్తో ప్రపంచం అంతా తిరుగుతానని మొత్తానికి ముంబై వచ్చి ముంబైలోని సెటిల్ అయిపోయాడు. ముంబైలోని సెటిల్ అయిపోయి ఆయన ఒక సెక్ట్, అంటే సూఫీలోని కూడా మనకు ఉంటారు కదా బాబాలు, అంటే ఆ స్వామి ఈ స్వామి, ఆ స్వామికి ఒక ఫాలోయింగ్ ఉంటుంది కదా, అలాగా ఈయనకు ఒక పెద్ద ఫాలోయింగ్ అయితే ఉంది. ఆ పెద్ద ఫాలోయింగ్తో ముంబైలోని చాలా పెద్దది చేశారన్నమాట. సో ఆయన ఎప్పుడైతే చనిపోయినప్పుడు చెప్పాడు, ఆయన షౌడ్ అంటే ఆయన వేసుకునేది బుర్ర మీద వేసుకునేది లేకపోతే ఆయన కప్పుకునేది అలా సముద్రంలో వదిలేయమన్నాడు. సముద్రంలో వదిలేసి అది ఎక్కడ సెటిల్ అయితే అక్కడ ఆయనది కట్టాలి అని. ఓకే, సో ఈ దర్గా మొత్తం రాజస్థాన్ నుంచి మార్బుల్ తీసుకొచ్చి 100 కోట్లు అనుకుంటాను, నాకు కరెక్ట్గా గుర్తులేదు. ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది మొత్తానికి. ఇవ్వండి మనం మూసేసేలోకి వచ్చేసాం, బ్రహ్మాండంగా అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఐలాండ్, ఒక చిన్న ద్వీపం. ఆ ద్వీపంలోకి మళ్ళీ చెప్పాను కదా మీకు, ఆ స్టోరీ చెప్తాను ఎలాగా ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి. సో మొత్తానికి కోరికైతే కోరిసాం, నా కోరికలు ఏం మిగలేదు. ఏమంటారంటే ఇక్కడికి వచ్చి ఏ కోరిక కోరినా తీరిపోతుంది అని. అలాగా నాకు పాకిస్తాన్లో చెప్పారు, ఇరాన్లో చెప్పారు, ఇరాక్లో చెప్పారు, అల్జీరియాలో చెప్పారు, మొరాకోలో చెప్పారు. అలానే మన అమ్మవారి దేవతలు ఎన్నో ఉంటాయి కదా, ఎన్నో అమ్మవార్లు, అక్కడ కూడా అదే చెప్తారు, చర్చిలు అదే చెప్తారు. సో నాకైతే మిగిలిన కోరికలు ఏం లేవు నిజంగా చెప్పాలంటే, 99% అయిపోయాయి. సో ఏం కోరిక కోరాలి, కానీ కల్లోకి వచ్చింది, రావాల్సి వచ్చింది. అది చూడండి గైస్, మొత్తం వ్యూ కరెక్ట్గా మొత్తం మూసారు, సెక్యూరిటీ మిలిటరీ వాళ్ళు ఉన్నారు. సో ఇది ఇప్పుడు ఇలాగా, ఇది 1400లో జరిగింది. 1400 అంటే 600+ సంవత్సరాల క్రితం, 600 సంవత్సరాల క్రితం ఇవేవి ఉంటుండవు ముంబైలోని. సో మీ కింద కథ చెప్తున్నా, మధ్యలో ఆపేశాను. సో ఏంటంటే ఆయన డ్రెస్ని సముద్రంలో వదిలేమన్నాడంట. ఎక్కడ బెరి అంటే
పాతి పెట్టొద్దని చెప్పాడు. ఎక్కడైతే ఆయన క్లాత్ ఆగుతుందో అక్కడే ఆయన రెస్టింగ్ ప్లేస్ అని. సో ఇక్కడంతా సముద్రం కదా, అప్పుడు ఈ రిక్లమేషను, ఈ రోడ్డు, ఈ పెద్ద పెద్ద స్క్రేపర్లు ఏవి లేవు కదా 1400లోని. సో అక్కడికి వచ్చి ఇక్కడ ఒక చిన్న రాయి ఉంటే ఆ రాయి మీద ఉండిపోయింది ఆయన షౌడ్, ఆయన క్లాత్ రాయి మీద ఉండిపోయింది. సో ఆ రాయి మీద హాజీ అలీ కట్టేశారన్నమాట. అర్థమైందా మీకు? సో ఒక ఉజ్బెకిస్తాన్ ఆయన ఇక్కడ కట్టేశారు. ఇవి చూడండి. సో అయిపోయింది, కోరేసుకున్నాం, ముంబై వచ్చేసాం. అది అకాంప్లిష్ అయిపోయింది. ఇది వాడి స్కై లైన్. ముంబై బిల్డింగ్లు ఏవి కూడా ఇక్కడ 10 కోట్లు 8 కోట్లు 7 కోట్లు తక్కువ ఉండవు. చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా ఇది. సో ద్వీపం కూడా అయిపోయింది. అక్కడి నుంచి వ్యూ చూపించేశాను. ఇప్పుడు వెళ్ళి మంచి బిర్యానీ, ముంబైలో ఫేమస్ బిర్యానీ తినేద్దాం. వెళ్ళి ఇక్కడ పార్కింగ్ లోపోతే ఈ గ్యాస్ స్టేషన్లో మెల్లికి పెట్టేసాం. ఇలా ఈ గ్యాస్ స్టేషన్లో పెట్టేసాము మెల్లగా. ఒక పక్కన పార్కింగ్ లేదు కదా, ఏం చేయాలి మరి? అది హాజియా. సో మొత్తం అటు 22, మళ్ళీ మనం బిర్యానీకి వెళ్తున్నాం. ఒక 35 కిలోమీటర్లోని ఒక్క రోడ్డు సాఫీ లేదు. అన్ని డుకుడుకు గతుకులు నడుము పడిపోయింది అనుకున్నా ఈ బైక్ మీద. అందులో ఎత్తుకుంది కదా, అందరూ 1000 కోట్లు 100 కోట్లు కాదు 500 1000 కోట్లు. ఒక్క రోడ్ సరిగ్గా లేదు. మనం అంబానీ ఇంటికి చాలా దగ్గరలో ఉన్నాం, అంటిలియాకి. మనం బిర్యానీ తీసాక ఆ ముందు నుంచి వెళ్దాం. సో ఇది ముంబై పరిస్థితి. సో బిర్యానీ వేట జోక్ ఏంటంటే, బిర్యానీ వేటలోని ఏం బిర్యానీ అంటే నిజాం బిర్యానీ. నిజాం అంటే హైదరాబాద్. సో బేసిక్గా ముంబైలో బెస్ట్ బిర్యానీ కూడా మన హైదరాబాద్ బిర్యానీ. సూపర్ కదా, లుక్ బాగుందా? పాకిస్తాన్ వాళ్ళు సెట్ అయిపోతున్నాం. పాకిస్తాన్లోనే సెట్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగ వేసుకుంటే ఇది వేసుకొని నెక్స్ట్ టైం పాకిస్తాన్ సెట్ అయిపోతుంది. ఎవరికి డౌట్ అక్కడ ఇంతకుముందే డౌట్ రాలేదు ఎవరికి. నేనే చెప్తున్నా, బాబు నేను భారతీయుడిని, నేను భారతదేశం నుంచి వచ్చాను అని ప్రతి ఓడికి పిలుచుకొని చెప్పేవాడిని. ఇవి పెడితే అవి నమ్మడమే. సో నిజాం బిర్యానీ కోసం వెళ్తున్నాం. అల్హమ్దుల్లా దొరుకుతుంది. మా వాడు నిజాం బిర్యానీ అనుకొని మా హైదరాబాద్ ఉంటాం, మనకు తెలియదు కదా. ఎత్తుకొని పెద్ద రోడ్ అదంతా చూసుకొని గ్రాంట్ రోడ్ ఇప్పుడు వచ్చాం ముంబైలో. ఎవరి జామియా ఖాద్రియా అష్రఫా వచ్చేసాం. ఆథెంటిక్ హైదరాబాద్ క్విజీన్. నేను ఎప్పుడు హైదరాబాద్లో ఉంటాం కాబట్టి నాకేం కొత్త లేదు, కానీ ఆయన ముంబైవాడు కదా, అందుకని చాలా బాగుంటుంది నిజాం అని తీసుకొచ్చాడు ఆడికి. సో ముంబైలో హైదరాబాద్ బిర్యానీ, హైదరాబాద్లోనే ఉంది లోపల, ఏసీ ఏం లేకుండా. అంటే లోకల్ బిర్యానీ డౌన్ టౌన్. సో హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఏసీ లేదనుకున్నా ఉంది. బిర్యానీ, కబాబ్స్, తందూరి, ఇండియన్, మొగలాయ్, मैं खुद सोच रहा रानी चाय, హైదరాబాద్ కా షాన్, హైదరాబాద్ की पहचान. आपका कुछ प्लान है आने? చాలా సంతోషం అనిపిస్తుంది. మటన్ బిర్యానీ, దమ్ బిర్యానీ ఉంది. సో స్టార్టర్ చెప్పాము చికెన్, దీని తర్వాత మటన్ బిర్యానీ. పాప మా వాడు షకీలు నిజాం బిర్యానీ తిప్పాడు మొత్తం అంతా. సావు జాజీ అలీ, क्या मन्नत मांगा? कुछ नहीं, कुछ मन्नत मांगा तो वो जरूर आएगा. సో హైదరాబాదీ బిర్యానీ ముంబైలో మన సాదా బిర్యానీ కన్నా బాగోదేమో. యా మటన్ జస్ట్ పీసెస్ డాలో రైస్. ఓకే. సో బిర్యానీ చాలా యావరేజ్, స్పైసీ లేదు. మాంసం ముక్కలు ఒక 3 చిన్న ముక్కలు వేసాడు, నాకు అస్సలు నచ్చలేదు. ముందు చికెన్ టిక్కా అయితే తీసుకున్నా, అది సూపర్గా ఉంది, చాలా బాగుంది. బిర్యానీ మాత్రం హైదరాబాద్ బిర్యానీ పేరు పెట్టుకున్నాడు కానీ హైదరాబాద్ బిర్యానీ పరువు తీస్తారు. తీయకుందిరా బాబు, అదేదో గుజరాతీ బిర్యానీ లాగా. గుజరాతీ కూడా వేస్తారు అన్నింటిలో షుగర్, ఆ లెవెల్లో ఉంది, అస్సలు నచ్చలేదు. సో మొత్తానికి వచ్చేసాం గ్రాంట్ రోడ్. ఇప్పుడు అంబానీ ఇంటికి ముందు నుంచి వెళ్దాం. ఇంటికి ఎక్కడి నుంచి 2 కిలోమీటర్లు. ఒకసారి నేను ఎప్పుడు చూడలేదు, ఒకసారి అంబానీ కూడా చూసాను. ఓకేనా? ఆ గుడ్డతోనే తుడుస్తున్నాడు, ఆ గుడ్డ మీద పాన్ చేసేస్తున్నాడు, చేతికి గ్లౌజ్ లేవు. ఏం చేస్తాం, ఆ కారు అక్కడే ఉంది. ఓడి నాయన, దాంతో తుడిచాడు. సర్లే, తినడం ఎందుకు, కంప్లైంట్ చేయడం ఎందుకు. బాగా చేపెట్టాడు. సరే. సో రాత్రి 12 అయింది. మొత్తం
గ్రాండ్ రోడ్, పెద్ద రోడ్ అంతా చూసారా, రిచ్ అండ్ పూర్ మిక్స్. ఎన్ని బైక్లు, 12 అంటే చార్మినార్ దగ్గర ఎలా ఉంటుందో మదీనా లాగా అలా ఉంది క్రౌడ్స్. ఏ క్యా నైనా. సో ఇప్పుడు అంబానీ గారి ఇంటికి వెళ్తున్నాం, చూద్దాం. ముంబైలో వీటిని చాల్స్ అంటారు. ఓకే, చాల్ గ్రూప్ హౌస్ లాగా. ఇది ఒక రూము, ఒకే రూము, పక్కన చిన్న కిచెన్ ఉంటుంది. వీళ్ళందరికీ కలిసి ఒక బాత్రూమ్ ఉంటుంది బయట. ఇదొక ఇల్లు, అదొక ఇల్లు కనిపిస్తుందా, జూమ్ చేస్తున్నా. అది 2 ఇల్లు, ఒక ఇల్లు తెలియదు కానీ మొత్తానికి ఇదిగోండి అంతే ఇల్లు. ఇది మనం అంబానీ గారి ఇంటికి 1.5 కిలోమీటర్లు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో ఇది కాంట్రాస్ట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఆయన ఇంటికి. టైం కరెక్ట్గా ఇప్పుడు 12:01. ఓకే, సో లైవ్లీగా ఉంది. 12:01కి వేరే ఊర్లాగా లేదు, చాలా యాక్టివ్ ఉంది. ఇది మామూలు ఏరియా, వాళ్ళు బయటికి రారనుకోండి ఇందాకి. क्या फर्क है, ओ रोड ए रोड. శిలాజీ గ్రూప్ ఫస్ట్ టైం నేను చూస్తున్నా. ఎప్పుడు అనుకుంటున్నాను అవ్వలేదు, కానీ వాళ్ళ మనకి అది అయిపోయింది, అజియలీ అయిపోయింది, అంబానీ గారు కూడా అయిపోతున్నారు. చూడండి, మళ్ళీ ఎక్కడికి వచ్చాం, మళ్ళీ కమాటిపురాకి వచ్చాం. సో బేసిక్ గా అంబానీ ఇల్లు కమాటిపుర పక్కనే ఉంది. కమాటిపుర వీడియో చూసారా, 6 లక్షలు దాటి వీళ్ళు వచ్చాయి ఇన్ని రోజుల తర్వాత. లేదు, ఈ మధ్యన వెళ్తున్నాయి బాగానే. 1 మిలియన్ వచ్చింది, 7 లక్షలు వచ్చింది, 6 లక్షలు వచ్చింది, వెళ్తున్నాయి. ఓకే, నాట్ బ్యాడ్. ఇంత ముందులాగా అంత ఘోరంగా లేవు. కాకపోతే మొత్తానికి మళ్ళీ కమాటిపురా తీసుకొచ్చాడు షకీల్ భాయ్ క్యా हो रहा है, కమాటిపురా ही जा रहे हैं आप. टैक्सी ड्राइवर ने बोल दिया मेरे को, నాకు నవ్వు ఆగలేదు. మళ్ళీ ఆ రోడ్కి వచ్చాము. ఇంత రికార్డ్ చేయలేదు, అందరూ ఉన్నారు, భయం వేసింది మళ్ళీ. సో అంబానీ ఇంటికి కమాటిపురా దారి. ఇవన్నీ చాలు చెప్పాను కదా, చూపించాను. చూడండి ఇల్లు చిన్నది. సో చూడండి, ఆ రోడ్కి వెళ్తున్నాం మనం. 1 కిలోమీటర్ కదా, లెఫ్ట్ లైన్ రోడ్. वही तो है एंटीलिया, दिस वन. नो, दिस इज नॉट एंटीलिया. हाँ वही है. नहीं है यार, लेफ्ट में आता है. अरे लेफ्ट में राइट में आपको कैसे पता चलेगा. वही है, वही नहीं है यार, चले जाओ. किधर दिखा रहा है मैप, यही है सिक्योरिटी जो है ना, देखो అదిగోండి వచ్చేసింది అంటిలియా, చూసారా అదే. यही तो है, చూసారా, यही है क्या, लेफ्ट वाला అది అదిగోండి కనిపిస్తుందా, అది అంటిలియా. अंबानी हाउस, అంబానీ హౌస్. हाउस ఇదిగోండి. పాప షకీల్ చాలా భయపడిపోయాడు. ఎంత మంది సెక్యూరిటీ పోలీసులు చూసారా. ఇది ట్యాంకులు మన ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, ఆర్మీ ఇది ఆ లెవెల్లో ఉన్నాయి ఇక్కడంతా. అవేమో కుక్కలు ఒక 80 ఉన్నాయి పెద్దవి, ఆల్మోస్ట్ 5.5 అడుగులు 6 అడుగులు. ఇక్కడ జస్ట్ బైక్ మీద వెళ్తుంటే ఎందుకున్నావు అని అడుగుతున్నారు. సో ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయలేకపోయాం. కాకపోతే మేమైతే పర్ఫెక్ట్ వ్యూ అయితే చూసేసాం. సో అదిగోండి, మామలా అక్కడ 100 కుక్కలు ఉన్నాయి, ఒక్కొక్క కుక్క సింహం అంతేసి ఉన్నాయి. మేము అక్కడ మాట్లాడుతుంటే జస్ట్ ఆవిడొకడు వచ్చి వెళ్ళిపోమన్నాడు. ఆ ముందు ట్యాంకులు, వాటర్ ట్యాంకులు. సో అక్కడ చూసారు కదా ట్యాంకులు, ఒక చిన్న రికార్డ్ చేశాను, మళ్ళీ నన్ను పట్టుకుంటారని. మొత్తానికి చూసాను నా కళ్ళుతో. అది షకీల్కి మళ్ళీ తీసుకెళ్ళరా బాబు అంటే భయపడిపోతాడు, తీసుకెళ్ళట్లేదు. ఏం చేస్తాం, ఏం చేయను. ఇలాగా వెళ్ళి అంబానీ ఇంటి ముందు నుంచి ఒక కుక్కలు ఉన్నాయి పెద్దవి, 2 యాంటీ ట్యాంక్ బెటాలియన్ పోలీసులు, మిలిటరీ మెన్. ఆ కింద నుంచి ఆ రోడ్డు నుంచి ఇలా పైకి చూస్తే
అంత ఉంది. ఓరి నాయన మళ్ళీ వెళ్దాం అంటే భయపడిపోతున్నాడు. ఒక్కసారి పొరపాటు పట్టుకున్నారంటే 2 గంటలు మంది క్వశ్చన్ చేస్తారు, అన్ని డిలీట్ చేస్తారు, ఎందుకులే అని. కానీ వామ్మో ఆ లెవెల్లో ఉంటుంది అనుకోలేదు. మొత్తానికి మనకి హజీ అలీ అయిపోయింది. అంబానీ గారి ఇల్లు కూడా చూసాం. మొదటిసారి, ఎప్పుడు చూడలేదు, మొదటిసారి చూశాను. అందులోని ఈ లుక్, మన లుక్ ఇకే. సో అది గైస్, మనకి విషెస్ ఎన్నో ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. కోరికల్లా ఉంచుకోకుండా సాకారం చేసేయగలగడం. నాకు నిజంగా కల వచ్చింది, హాజీ అలీ దర్గాకి వెళ్ళాలి అని. ఏంటో మరి ఆ కల వచ్చింది. వెంటనే ప్లేన్ ఎక్కేసాను, వచ్చేసాను. ఎలాగా వచ్చాం కదా, బిర్యానీ తినేసాము, అంబానీ గారి చూసేసాము. సో ముంబైలో బ్యూటిఫుల్ డే, ఓన్లీ 1 డే ట్రిప్. సో 1 డే ట్రిప్ అయిపోయింది. రేపు మార్నింగ్ నెక్స్ట్ లొకేషన్కి వెళ్ళిపోతాం అన్నమాట.